హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన సీతాకుమారి గారు గొల్లల మావిడ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ద్రాక్షారామంలో ఉన్న ఆదివారపేటలోని శివబాలయోగి గారి చరిత్ర గురించి, మనకి ఆయన జీవిత చరిత్ర చెప్పడానికి, ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందించిన పితామహ అయినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గురుదేవులకి, గురుపత్ని అయినటువంటి స్వర్ణమాల అమ్మకి హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. మరియు మీకోసము ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. మరి వీరి కుటుంబమే ధ్యానమయం, ధ్యాన కుటుంబం. మరి వారు మనకి ఎన్నో పత్రిసారి సూక్తులు సతీష్ గారు అయితే అద్భుతంగా చిన్ని కాన్సెప్ట్లన్నీ ఆయనతో మాట్లాడుతున్నట్టే పెడుతున్నారు. అవి చూసి ఎంతో ఆనందపడిపోతున్నారండి. మరి అందరికీ కూడా వాట్సాప్ లో షేర్ చేయడం జరుగుతుంది, అలాగే స్టేటస్ లో పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, మీకు ధన్యవాదాలు పత్రిసారి జ్ఞానాన్ని అందించినందుకు. అలాగే సరిత మ్యామ్, మరి పిల్లలు చదువుకుంటున్న ఆ కుటుంబం అంతా కూడా ప్రపంచానికి పత్రిసారి ఏదైతే జ్ఞానాన్ని అందించారో, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయము, ఈ 3 రత్నాలని కూడా ప్రపంచానికి అందిస్తున్నారు. వారికి, వారి కుటుంబానికి హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. మరియు మీకోసం ఛానల్ వారు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు జ్ఞానాన్ని అందివ్వడానికి, చెప్పించడానికి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఈ రోజు మనము మహా తపస్వి అయినటువంటి, ఇదిగోండి ఆయన ఫోటో, మహా తపస్వి అయినటువంటి శ్రీ 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 శివబాలయోగి మహారాజ్ ఆదివారపేట చిన్ని గ్రామంలో ఆయన ఒక రత్నం వెలిసారు అక్కడ. మరి ప్రపంచానికే ఆదర్శంగా ఎంతో జ్ఞానాన్ని అందరికీ కూడా అందించారు ఆ మహానుభావులు యొక్క. ఇలాగా చిన్ని ఊర్లో ఎంతో మంది అవధూతులు భూమికి రావడం జరిగిందండి. అది మరుగున పడిపోయారు వీళ్ళందరూ కూడా. వారు ఉన్నంత సేపు వైభోగంగా ఎదిగిన ఆ తర్వాత మరుగున పడిపోయారు. మళ్ళీ మన పిఎంసి ఛానల్ వారు వచ్చిన తర్వాత రవిశేషర్ గారు కూడా వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకున్నారటండి అక్కడికి, ఈ ఆశ్రమానికి వెళ్ళి మనకి పిఎంసిలో కూడా వేయించడం జరిగిందట ఈ యొక్క తపస్వి గురించి. మరి ఈరోజు మనము విశేషంగా ఆయన చిన్నప్పుడు ఏ విధంగా ఉన్నారో, ఆ తర్వాత యోగత్వాన్ని ఎలా పొందారో మనము తెలుసుకుందామండి. గణపతి ప్రార్థన చెప్పుకుందాము. ధ్యాయేద్భజాననం దేవం తప్త కాంచన సన్నివం చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామ విత్రయవతు. గణేశాయ నమః, సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం పత్రీశ్వరాయ విద్మహే జ్ఞానదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఓం శ్రీ వేద పురుషాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి. అనంత సంసార సముద్రతారా నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యాం వైరాగ్య సామ్రాజ్యద పూజనాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం. నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ గురుభ్యో నమః అండి. మనం చక్కగా ఈ బాలయోగి గారి గురించి
తెలుసుకుందాం. బాల్యం. ఆంధ్రప్రదేశ్కు చెందిన తూర్పుగోదావరి జిల్లాలోని ఒక గ్రామం ద్రాక్షారామం. ఈనాడిది చిన్న గ్రామమే అయినా పురాతనమైన చరిత్ర ప్రసిద్ధికి చెక్కింది. దక్ష ప్రజాపతి ఇక్కడ యజ్ఞం చేశారని, అందువలన ఇది దక్షివాటిక అని పిలువబడుతుంది. స్థల పురాణం తన పతి అయిన శివుని తన తండ్రి యజ్ఞానికి పిలవకుండా అవమానించిన కారణంగా ఆ అవమానాన్ని సహించలేక సతీదేవి ఇక్కడే అగ్ని ప్రవేశం చేసిందట, మన ద్రాక్షారామంలోనే. దేహత్యాగం చేసిన తర్వాత వేదవ్యాసుడు తపస్సు చేసి ఇక్కడే సిద్ధి నందారట. వేదవ్యాసుల వారు కూడా ఎంతో తపస్సు ద్రాక్షారామంలో చేయడం జరిగింది. ప్రతీత లింగాకారంలో వెలిసిన ఇక్కడ దేవాలయంలో ఆ దేవుణ్ణి భీమేశ్వరుడు అంటారు. వట బిల్వ వృక్షాలతో నిండి ఈ దేవాలయం చాలా ప్రశాంతంగా ఉంటుంది. తెలుగునాటి పేరెన్నిక కన్నా కవి సార్వభౌముడు శ్రీనాథుడు భీమేశ్వరుని మీద భక్తి రచనలు కూడా చేశారు. అక్కడ శ్రీనాథుడు కూడా భీమేశ్వర స్వామి మీద ఎన్నో ఆయన కవితలు రాయడం జరిగింది. ఈ ద్రాక్షారామానికి 1 కిలోమీటర్ దూరంలో చక్కని చిక్కని తాటి కొబ్బరి తోటల మధ్య ఆదివారపేట అనే గ్రామం ఉన్నది. ఈ ఊరి పెళ్లిమారులో గోదావరి కాలువ ప్రవహిస్తూ ఉంటుంది. మద్రాసు హౌరా రైలు మార్గంలో ఉన్న ఆ ఊరు వెళ్ళడానికి చక్కగా ఎంత బాగా అడ్రస్ రాశారండి. హౌరా రైలు మార్గంలో ఉన్న రాజమండ్రి నుండి కానీ సామర్లకోట నుండి కూడా ఈ ఊరు చేరుకోవచ్చు. రాజమండ్రి నుంచి ద్రాక్షారామానికి 45 కిలోమీటర్లు. ఈ దూరం బస్సు మీద ప్రయాణం చేసి అక్కడ నుండి ట్యాక్సీ మీద కానీ రిక్షా మీద కానీ నడిచి అయినా ఆదివారపేట చేరుకోవచ్చు. కలకత్తా నుండి వచ్చేవారు సామర్లకోటలో దిగి బస్సు మీద ద్రాక్షారామం చేరుకోవచ్చు. సామర్లకోట నుండి ద్రాక్షారామానికి 45 కిలోమీటర్లు. ఇక మన శివబాలయోగి గారి తల్లిదండ్రులు ఆదివారపేటలో దేవాంగుల వర్ణములో జన్మించిన వారు ఎక్కువ నేత పని వీరి వృత్తి. నేత నేసుకుంటూ ఉండేవారట. వారి కుటుంబము చాలా పేద కుటుంబం, నేత మీద ఆధారపడి ఉండేవారట. ఎక్కువగా దోవటీలు చీరలు నేసి పక్క గ్రామాల్లో పట్టణాల్లో అమ్ముతూ ఉంటారు. సుమారు అర్ధ శతాబ్దం క్రిందట ఆ ఊళ్ళో అల్లక భీమన్న అతని భార్య శ్రవణమ్మ నివసిస్తూ ఉండేవారు. వీరి దేవాంగులు వర్ణం గలవారు. శ్రవణమ్మ పుట్టిల్లు అక్కడికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న బండారు లంక. ఈ దంపతులకు సంతానం కలగని కారణంగా భీమన్న భార్య సమ్మతితో ఆదివారపేటకు చెందిన గోలి సత్యం గారి కుమార్తె పార్వతమ్మను 2వ వివాహం చేసుకున్నారు. కాలక్రమేణా పార్వతమ్మ 2 కొడుకుల్ని 2 కూతుల్ని కన్నది. వారిలో కనిష్ఠుడు, ఆయన పేరు శివబాలయోగి అని చెప్పుకుంటున్న ఆయన పేరు సత్యరాజు. వారికి 4వ సంతానంగా సత్యరాజు జన్మించడం జరిగింది. 1935వ సంవత్సరం జనవరి 24న జన్మించారు. ఇతడే తర్వాత శ్రీ శివబాలయోగి మహారాజుని ప్రసిద్ధిగాంచారు. భీమన్న మొదటి భార్య శ్రవణమ్మ తనకి ఇంకా సంతానం కలగని కారణంగా భర్తను సమ్మతించి అడిగి సత్యరాజును తన సొంత కొడుకుగా పెంచుకుంటానికి అంగీకరించారు. అప్పటికి సత్యరాజుకు 2 సంవత్సరాలు నిండాయి. భీమన్న నిర్వాణం. తన చిన్న కొడుకు సత్యరాజు చాలా కీర్తిమంతుడు అవుతాడని, తన కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు తేగలడని, కానీ తాను మాత్రము అది చూడడానికి బ్రతికి ఉండనని తండ్రి ఆ పిల్లవాడు యొక్క చాలా కాంతివంతంగా ఉండేవాడంట. అందరి పిల్లల్లాగా ఉన్నాడు, కానీ అతని ముఖం చూసేటప్పటికి తండ్రికి అనిపించిందంట, ఇతను కుటుంబానికి దేశానికి కూడా మంచి పేరు తెస్తాడు, కానీ ఆ పేరు తెచ్చేటప్పటికి నేను భూమి మీదకు ఉండను అని అస్తమానం అంటూ ఉండేవాడట ఆ పిల్లవాడిని ఒళ్ళో పడుకోబెట్టుకుని. భీమన్న తరచూ పార్వతమ్మతో అంటూ ఉండేవారు. అదే నిజమైన 1937 జూలై మాసంలో భీమన్న పరలోకగతుడైనాడు. అప్పటికి సత్యరాజు 2.5 సంవత్సరాలు నిండాయి. భర్త మరణానంతరము శ్రవణమ్మ బండారు లంకకు వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయింది. ఇక పార్వతమ్మ తన తండ్రి గోలి సత్యం దగ్గరికి వెళ్ళిపోయారు. సత్యరాజు మరీ చిన్నవాడటం చేత తల్లి దగ్గర నుండి విడదీయటం ఇష్టం లేక శ్రవణమ్మ అంటే ముందు భార్యకి పెంపకానికి ఇచ్చేశారు ఈ సత్యరాజుని. కానీ చిన్నవాడు తండ్రి చనిపోయాడని ఆ పెంచుకున్న ఆవిడ తల్లి దగ్గరికి వదిలేసి వెళ్ళిపోయిందట.
పార్వతమ్మ దగ్గరే ఉంచి వెళ్ళిపోయింది. తదుపరి సత్యరాజుగా 5 సంవత్సరాలు నిండిన తర్వాత తిరిగి వచ్చి అతన్ని కొడుకులా పెంచుకుంటానని బండారు లంకకు తీసుకుని వెళ్ళిపోయింది. మరి నాకు పెంపకానికి ఇచ్చారు కదా, నాకు ఇచ్చే నీ కొడుకుని 5 సంవత్సరాల వరకు ఉంచాను, కనవ పిల్లల్ని నువ్వు చూసుకో, వీడిని నేను పెంచుకుంటానని బండారు లంక తీసుకెళ్ళిపోయింది. అమ్మతో ఆదివారపేట వెడతానని సత్యరాజు అనగానే శ్రవణమ్మ అంగీకరించింది. కొన్ని రోజులు పోయిన తర్వాత పార్వతమ్మ కొడుకుని చూడడానికి వెళ్తే నేను అమ్మతోటే ఉంటానని మళ్ళీ అక్కడి నుంచి ఆదివారపేట తిరిగి వచ్చేశాడు. ఇక లోగడ చెప్పినట్లు పార్వతమ్మ ఆ సమయంలో తన తండ్రి గోలి సత్యం దగ్గర ఉంటుంది. సత్యం భేదవాడు ఒకటి వలన విధవరాలైన తన కూతుర్ని, ఆమె సంతానాన్ని భరించడం చాలా కష్టంగా అనిపించేది ఆ తండ్రికి. ఎందుకంటే భర్త చనిపోయాడు, ఈవిడికి 4 పిల్లలు. ఆ కుటుంబాన్ని పోషించడానికి ఆ పెద్ద ఆయనకి చాలా కష్టంగా ఉందట. అందువలన సత్యరాజు ఆదివారపేట స్కూల్లో చదువుకుంటున్నా ఇంటి దగ్గర పని కూడా చేయవలసిన అవసరం ఏర్పడింది. రోజు ఉదయం 5 గంటలకే స్నానం చేసి తర్వాత కొద్దిగా పెరుగన్నం తిని 10 గంటల దాకా మగ్గం మీద ఉండేవాడట. అంత చిన్నప్పుడు 6 సంవత్సరాల నుంచే మగ్గం వేసేవాడట. మగ్గం పని చేసేవాడు. ఆ తర్వాత భోజనం చేసి స్కూల్కి వెళ్ళాడు. సాయంత్రం 4 గంటలకు బడి వదలగానే పిల్లలందరిలా 6 గంటల దాకా ఆడుకునేవాడు. తల్లి పిలవగానే వెళ్ళి తన తాతగారితో పాటు భోజనం చేసి 1 గంట సేపు ఆ రోజు జరిగినవన్నీ తాతగారికి చెప్పేవాడు. మనవడు చెప్పినవి తాతగారు ఆసక్తితో ఉంటూ అతనికి విలువైన సలహాలు ఇస్తుండేవారు. ఆ తర్వాత రాత్రి 7 గంటల సమయంలో భజన జరుగుతూ ఉండేది. ఆ భజనలో పాల్గొనేవాడు. లేకపోతే తిరిగి బయటికి వెళ్ళి స్నేహితులతో ఆడుకునేవాడు. ఆ సమయంలో పిల్లలందరూ తరచూ కత్తి, కర్రసాము నేర్చుకుని అభ్యసించేవారు. ఈ ప్రాచీన కళలో సత్యరాజు చాలా నైపుణ్యాన్ని సంపాదించారు. ఆ తర్వాత 10 గంటల ప్రాంతంలో పిల్లలంతా నిద్రపోయేవారు. పట్టుమని 6 సంవత్సరాలైన నిండిన ఆ పసివాడికి ఇదంతా నిజానికి చాలా కష్టమైన జీవితం. కానీ భారతదేశంలో ఉన్న పేదరికం వల్ల అంత చిన్నప్పుడే పని చేయవలసి వచ్చింది. ఇది పేదరికానికి ప్రాయశ్చిత్తం వంటిది. భారతదేశంలో పేదరికం శతాబ్దాలుగా ఉన్న తగ్గిన దేశాల్లో లాగా మన దేశం ప్రజలది కలుషితం చేయలేదు. నిజానికి అతి సంపన్నమైన దేశాల్లో కంటే అతి పేద ప్రజలున్న గ్రామీణ భారతదేశంలో మంచి శీలము, ప్రవర్తన కనిపిస్తాయి. ఆ విధంగా గోలి సత్యం పేదవాడైన ఆత్మగౌరవం, మర్యాద కలిగిన శీలవంతుడైన వృద్ధుడు. అతడు తరచు తన కుటుంబం సభ్యులతో, ప్రత్యేకించి చిన్నపిల్లలతో అంటూ ఉండేవాడు, బేతర్కం దురదృష్టమే కానీ పాపం మాత్రం కాదు. అందువలన దాని గురించి సిగ్గుపడవలసిన అవసరం లేదు. ఎవరిని యాచించడం లేదు కదా, మనం కష్టపడి బతుకుతున్నాము. ఈ బేతర్కం గురించి మీరు సిగ్గుపడవలసిన పని లేదు. మనమేమీ తప్పుడు పనులు చేయట్లేదు. సిగ్గుపడవలసిన అవసరమే లేదు. ఎవరిని యాచించడం లేదు కదా, లోబడటం కానీ చేయరాదు. ప్రతివాడు అనుసరించడానికి కష్టమైన గౌరవంగా, నీతిగా బ్రతకాలి. నిజాయితీ లోపాన్ని, అసత్యాన్ని ఎప్పుడూ దగ్గరకు రానియకండి. మనం నిజాయితీగా బ్రతకాలి. మనకి దురదృష్టమే అనుకోకండి ఈ బేదర్కము. మనము హాయిగా కష్టపడి జీవిస్తున్నాము, నీతిగా జీవిస్తున్నాము. తాతగారి ప్రభావం. సత్యరాజు తన తాతగారిని గౌరవించి ప్రేమించేవాడు. ప్రతి సాయంత్రం కొంతసేపైనా ఆయన చెప్పే ప్రాపంచిక సలహాలను, మంచి మాటలను శ్రద్ధగా వింటూ గడిపేవాడు. ఆ విధంగా గోలు సత్యం తన ప్రియమైన మనవడి యొక్క శీలాన్ని, ప్రవర్తనను ఎంతగానో ప్రభావితం చేశాడు. సత్యరాజు తాతగారిని దైవ సమానంగా గౌరవించేవాడు. తాతగారు మనవడిని విపరీతంగా అవమానించేవారు. అతనికి గొప్ప భవిష్యత్తు ఉందని చెప్పేవారు. కాలం గడిచిన కొద్దీ సత్యరాజు తాతగారిని అతి విశ్వసనీయుడైన సన్నిహితుడిగా చూసేవారు. ఆయన ఇచ్చిన సలహాలను తప్పకుండా పాటించేవాడు. ఆయన ఇచ్చిన ఆజ్ఞలను నిస్సంకోచంగా నిర్వర్తించేవాడు. దానికి ఉదాహరణ ఈ క్రింద. ఒకరోజు పని మీద సత్యరాజు రామచంద్రపురం పంపబడ్డాడు. మనవడు వెళుతున్నప్పుడు తాతగారు ఇలా చెప్పారు, తమకు రామచంద్రపురంలో చాలా మంది బంధువులు ఉన్నారు, కానీ వారందరూ కొంచెం డబ్బున్న వాళ్ళు. మనం కొంచెం డబ్బు లేని వాళ్ళం కాబట్టి మనల్ని అగౌరవపరచవచ్చు. వారందరూ తమ యందు గౌరవం కానీ మర్యాద కానీ చూపించకపోవచ్చునని, అందువలన పిలవకుండా వారి ఇళ్లకు వెళ్ళకూడదని, వెళితే వారి ముందు హుందాగా ప్రవర్తించాలని చెప్పి పంపాడు. మరి సత్యరాజు బీద కుటుంబంలో ఉన్నారు. వాళ్ళ బంధువులందరూ కొంచెం డబ్బు ఉన్న వాళ్ళు.
మనము వాళ్ళు పిలవకుండా మన అవసరానికి వాళ్ళ ఇంటికి వెళ్తే మనల్ని ఏం చిన్న చూపు చూస్తారు. అందుకని మనం మాటి మాటికి అలాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు, పిలవంది వెళ్ళకూడదు, అవమానం జరుగుతుంది అని చెప్పాడంట అంతే. కానీ 12 రామచంద్రపురం వెళ్ళాడు. తాతగారు చెప్పిన విషయాలు వెంటనే గుర్తొచ్చాయట. రాత్రి 11 అయిపోయింది. చుట్టాలు ఇంటికి వెళితే ఏమో వాళ్ళు ఏమంటారో అని ఒక గట్టు మీద పడుకుని, బయట ఎవరితో గట్టు ఉంటే ఆ గట్టు మీద పడుకుని తెల్లవారుజామునే లేచి నడిచి వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడంట. మామూలుగా పద్ధతులు అయితే వాళ్ళ ఇంటికి వాళ్ళు ఏమనుకున్నా భోజనానికి వెళ్ళేవాడంట. కానీ తాతగారు ఎప్పుడైతే చెప్తాం అంత చిన్న పిల్లవాడికి కూడా అవగాహన చేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళకుండానే ఆ గట్టు మీద పడుకుని తెల్లారి ఇంటికి వెళ్ళిపోయాడు. ఒక మూసి ఉన్న దుకాణం వరండాలో రాత్రంతా గడిపాడు. జరిగిందంతా తాతగారికి చెప్పారు. మీరు అన్నారు కదా తాతగారు, వాళ్ళ ఇంటికి నేను వెళ్ళలేదు, రాత్రి ఆ ఇంటి గట్టు మీద పడుకుని వచ్చేసానంటే ఆయన కుర్రవాడి నిగ్రహానికి పట్టుదలకు ఎంతో సంతోషించి తన మనవడికి నిజంగా చాలా మంచి భవిష్యత్తు ఉందని దృఢపరుచుకున్నాడు. ఇక సవత తల్లి వద్దకు సత్యరాజు ప్రయాణం. 1943 జనవరిలో సత్యరాజుకు 8 ఏళ్ళు ఉన్నప్పుడు అతడి తల్లి శ్రవణమ్మ ఆదివారపేటకు వచ్చి అప్పుడు పార్వతమ్మను తాతగారిని అడిగి సత్యరాజును తనతో పాటు బండారులంక తీసుకెళ్ళిపోయింది. సత్యరాజు ఆ ఊరు స్కూల్లో చేరాడు. త్వరలోనే అతడు తన ఈడు పిల్లలందరికీ నాయకుడిగా పరిగణింపబడుతూ వచ్చాడు. సత్యరాజుకు చదువు అంటే చాలా ఇష్టము. అతడు తెలివైన విద్యార్థిగా నిరూపించుకున్నాడు. అయినా అతని సవితి తల్లి ఉన్నట్టుండి స్కూల్ మానిపించేసింది. నిర్ణయించడంతో వృద్ధిలోకి రావాల్సిన అతని విద్యార్థి జీవితం ప్రారంభంలోనే అంతమైపోయింది. సత్యరాజు ఈ నిర్ణయాన్ని నిరసించాడు. నేను మానను అంటే సవతి తల్లి, అలా కాదు, స్కూల్ మానేసి నువ్వు నేత పని చెయ్యాలి, ఎందుకంటే నాకు కూడా ఇబ్బందిగా ఉంది. నువ్వు స్కూల్కి వెళ్ళి చదువుకుంటూ నేత పని చేయాలంటే నీకు అవ్వదు, నువ్వు స్కూల్ మానేయని బలవంతంగా మానిపించేసింది. అతని సవతి తల్లి ఇంటి వ్యవహారాల్లో తనకు సహాయం అవసరమని, తాను ఒక్కతే అంత పనిని నిర్వహించలేకపోతున్నానని చెప్పి అతని కోరికను త్రోసిపుచ్చింది. సవతి తల్లి కోరిక సహాయం ఏమిటో సత్యరాజుకు త్వరలోనే తెలిసి వచ్చింది. తెల్లవారుజామునే అతన్ని లేపి నేత పనికి కూర్చోబెట్టి రోజుకి సగం చీర నెయ్యాలని నిర్ణయించింది. అంత 8 సంవత్సరాల ఆ బాలుడు చిన్న దేహానికి బరువైన పురాతనమైన మద్దం మీద అన్ని గంటలు పనిచేయడం ఎంతో శ్రమ అనిపించేది. తనకు నిర్ణయింపబడిన నేతకోట అయిపోగానే కుర్రాడిని నేసిన బట్టలు అమ్మి కొత్త పత్తిని కొని తేవడానికి శ్రవణమ్మ మార్కెట్కు పంపించేది. ఆ పని పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన తర్వాత ఇంటి పనులను పురమాయించబడేది. ఇలా రోజంతా బానిసలా పనిచేస్తూ ఉండవలసి వచ్చేది సత్యరాజుకి. ఆదివారపేటలో ఇక్కడ స్నేహితులతో ఆడుకోవడానికి కూడా ఆయనకి ఖాళీ ఉండేది కాదు, బయటకి వెళ్ళనిచ్చేది కాదు. అదీ కాక రోజుకి 5-6 సార్లు తినడం అనేది సత్యరాజుకి అలవాటు. పార్వతమ్మ కూడా తన పిల్లలకు సుష్టికరమైన భోజనం లభించేటట్లు చూసేది తనకు ఉన్నంతట్లో. కానీ ఆవిడికి తనకన్నా ఎక్కువ సంపాదన ఉన్నా కానీ పనంతా చేయించుకుని కనీసం భోజనం కూడా కడుపు నిండా పెట్టేది కాదంట. కానీ శ్రవణమ్మ వారికంటే కలిగినదైనా ఆహారం విషయంలో లోబుగా ఉండేది. సత్యరాజుకి తేలికగా చద్దన్నం తర్వాత 2 భోజనాలు మాత్రము రోజుకి పెట్టేది. ఇవి కూడా తగినంత ఉండేవి కావు. దానితో చాలాసార్లు సత్యరాజు ఆకలితో ఉండేవాడు. శ్రమతో కూడిన పని, చాలని భోజనము రెండూ కలిసి అతని దేహస్థితిని చాలా దిగజార్చున్నాయి. ఇవన్నీ ఇట్లా ఉన్న సత్యరాజు మాత్రం తన సవితి తల్లికి శ్రద్ధతో పనిచేసేవాడు. కానీ అతను మాత్రము సంతోషంగా లేక తల్లి తాతల దగ్గరికి ఆదివారపేట పోవాలని తరచూ తహతహలాడేవాడు. శ్రవణము సత్యరాజుకు తెలియకుండా నల్లమందులో దొంగ వ్యాపారం చేస్తూ ఉండేది. ఒకరోజు ఎక్స్చేంజ్ అధికారులు శ్రవణమ్మ తన ఇంట్లో చట్టవిరుద్ధంగా 40 తులాల నల్లమందు దాచి ఉంచిందని తెలుసుకుని ఇల్లు సోదా చేయడానికి వారంటుతో వచ్చారు. ఇలా జరగబోతున్నదని సత్యరాజు తన స్నేహితుల ద్వారా తెలుసుకుని ఇంటికి పరిగెత్తుకుని వచ్చి నల్లమంది ఇంట్లో దాస్తున్నావా అని సవత తల్లిని అడిగి తనకి తెలిసిన విషయాన్ని ఆమెతో చెప్పాడు. అప్పటికే బాగా భయపడిపోయి శ్రవణమ్మ తాను చేస్తున్న ఈ తప్పుడు వ్యవహారము ఒప్పుకుని నల్లమందుని దాచిన స్థలాన్ని సత్యరాజుకు చూపించింది. సత్యరాజు దాన్ని ఇంటి నుండి తొలగించడంతో సోదా చేయడానికి వచ్చిన వారికి ఏమీ దొరకలేదు. ఈ విధంగా సత్యరాజు తన సవతి తల్లిని అవమానము, అరెస్టుల నుండి తప్పించిన ఆమె ఇటువంటి దొంగ వ్యాపారాలను చేస్తున్నదని తెలుసుకుని చాలా బాధపడ్డాడు.
ఆమె ఇటువంటి పనులను వదిలేయకపోతే తాను ఆదివారపేట తిరిగి వెళ్ళిపోతానని భయపెట్టి కోప్పడ్డాడు. అప్పటికి ఆమె కొంత పశ్చాత్తాపపడి వాటిని వదిలివేస్తాను అని ప్రమాణం కూడా చేసింది. అది చాలా కాలం నిలుపుకోలేకపోయింది. తన సవత తల్లి తిరిగి తన పాత పద్ధతులకు వెళ్ళిపోయి నల్లమందు వ్యాపారం తిరిగి సాగించడం మొదలుపెట్టింది. ఈ విషయాన్ని త్వరలోనే తెలుసుకున్న సత్యరాజు ఆమెను మార్చే అవకాశం లేదని ఇక ఆమెతో ఉండడానికి నిరాకరించాడు. సత్యరాజు చేసే నిరంతర విమర్శ ఇబ్బందిగా తోచి అతడు అడిగిన వెంటనే ఆదివారపేట వెళ్ళడానికి శ్రవణం అనుమతించింది. ఆదివారపేటకు తిరిగి రాక తన సవత తల్లి దగ్గర సత్యరాజు 5 నెలలు మాత్రమే ఉన్నాడు. ఆ కాలం చాలా వ్యాపార దక్షత కలది. తన బుద్ధి కుశలతతో సత్యరాజు ఆమె నుండి ప్రత్యేకంగా వస్తువులు కొనుగోలు, అమ్మకాలు ఎన్నో నేర్చుకున్నాడంట. ఆ సవతి తల్లి ఎంత ఇబ్బంది పెట్టినా మార్కెట్కి వెళ్ళడం, అవి విక్రయించడం, అన్ని వ్యాపార దక్షత ఇవన్నీ చాలా నేర్చుకున్నాడంట. కష్టమైనా కానీ సవత తల్లి నన్ను ఇబ్బంది పెట్టినా నేను వ్యాపారం గురించి ఎలా సంపాదించాలో అవన్నీ నేను నేర్చుకున్నాను. తరతరాలుగా తన కుటుంబాన్ని బాధిస్తున్న దారిద్ర్యం నుండి విముక్తి పొందాలంటే వ్యాపారమే తగిన మార్గమని ఈ అనుభవం వల్ల తెలుసుకున్నాడు. అందువల్ల తనకు చదువు మీద ఆసక్తి ఉన్నా ఈసారి తాను ఆదివారపేట తిరిగి రాగానే బడిలో చేరలేదు. దాని బదులు తన కాలాన్నంతా కుటుంబ పోషణకై వినియోగిద్దామని నిర్ణయించుకుని తన మగ్గాల మీద చాలా శ్రమించి పనిచేసేవాడు. తన మనవడు విపరీతంగా కష్టపడి ఒళ్ళు పాటు చేసుకోకుండా గోలి సత్యం గారి తాతగారు కనిపెడుతూ ఉండేవారు. కన్ను మూసి సత్యరాజు అధికంగా పనిచేస్తూ ఉండేవాడు. తయారైన బట్టలను దగ్గర ఊళ్ళో బజార్లో అమ్మి ధర వచ్చేటట్లు వస్తూ ఉండేవాడు. ఇలా లభించిన కష్ట ఫలితాన్ని తల్లి తాతల చేతుల్లో పెట్టేవాడు. వేసవి కాలంలో సర్బత్తు సోడాలమ్మి మరింత సొమ్ము చేస్తూ ఉండేవాడు. ఈ విధంగా తనకంటే కొంచెం ఉన్న తోటి పిల్లలందరూ చదువుకుంటూ ఆటపాటలతో గడుపుతూ ఉంటే పేదరికపు ఒత్తిడి వల్ల సత్యరాజు ఎప్పుడూ పనిచేస్తూ ఉండవలసి వచ్చేది. అంత మాత్రం చేత ఆటపాటలు అసలే లేవని కాదు. 8 ఏళ్ల ప్రాయంలోనే చదువు వదిలేసిన తోటివారితో ఆడుతూ అందులో వారిని మించిపోయేవాడు. 6 ఏళ్ల వయసు నుండి అతడు కత్తి కర్రసాములు నేర్చుకున్నాడు. ధైర్యశాలి అని పేరు పొందాడు. న్యాయం ధర్మం కలవాడని, నిర్మోహమాటంగా ఉన్నదున్నట్లు అనగలవాడని అందరిలోనూ పేరు సంపాదించాడు. ఈ గుణాలన్నీ కలిసి సహజంగా అతన్ని ఆ ఊరు పిల్లలకు నాయకుని చేశాయి. మాట దాచే వాళ్లకు, వంచనగాళ్లకు ఎప్పుడూ తమను బయట పెట్టేస్తాడోనని భయపడుతూ ఉండేవారు. ఆ వయసు నుంచి ధర్మంలోనే సత్యంలోనే జీవించాడు సత్యరాజు. ఎక్కడా అన్యాయం జరిగినా వెంటనే నిర్మోహమాటంగా ఖండించేవాడు. సత్యరాజు ధైర్యానికి సత్యం మీద అతడికి ఉండే అంకుటితమైన భక్తికి తార్కాణమైన ఒక ఆసక్తికరమైన కథ ఒకటి ఉంది. ఆ ఊళ్ళో కల్లా మంచి గౌరవము అధికారము ఉన్న అతడి పెదనానికి ఒక సాధువు అంటే గురుభావం, భక్తి ప్రవక్తులు ఉండేవి. ఆ సాధువు అతి గర్విష్టి. తనను ఎదిరించిన వారిని ఏదో చేసేస్తానని బెదిరించేవాడు. శాపం ఇచ్చి ఒక నీచి జంతువుగా మార్చేస్తానని తరచూ భయపెట్టేవాడు. అమాయకులైన ఆ గ్రామ ప్రజలు ఇదంతా నమ్మి ఆ కోపిష్టికి భయపడి అతను అడిగి అన్నీ ఇచ్చేస్తూ ఉండేవారట. ఒక సాధువు ఒకరోజు ఆ సాధువు ఎదుట అందరూ సమావేశమై ఉన్న సమయంలో ఎవరైనా మీ వస్తువుల్లో దేన్నైనా దొంగలిస్తే మీరేం చేస్తారంటే ఆ సాధువు అన్నాడట, నా వస్తువులు దొంగలిస్తే వాళ్ళని పులిగా చెప్పించేస్తాను, పులిని చేసేస్తానని బెదిరించాడట. కానీ ఈ సత్యరాజుకు చాలా ధైర్యం కదా, ఇది ఎంతవరకు కరెక్టా అని ఆయన ధనస్సు విల్లంబులు ఆయన లేనప్పుడు చూసి దాచేశాడంట సత్యరాజు. నన్ను ఎలా పులిగా చేస్తాడో చూ. కానీ ఆ తర్వాత అక్కడ వాళ్ళందరూ కూడా ఎంత నెలిగినా ధనస్సు అంబులు పొదలు కనిపించకపోతే సత్యరాజు ధైర్యంగా వెళ్ళి, మీకు అన్నీ తెలుసు కదా స్వామి, నీ ధనస్సు విల్లంబులు ఎవరు తీశారో కనుక్కోండి మీ శక్తితోటి అని అంటే బెదిరించాడంట. కానీ ఏమీ చేయలేకపోయాడంట. ఆ తర్వాత పరిగెట్టుకుని తాతగారి దగ్గరికి వెళ్ళి, నేను ఇలా చేశాను కానీ అందరూ నిన్ను పులిని చేసేస్తారని నన్ను భయపెట్టి వస్తున్నారు అని అంటే, ఆ తాతగారికి కూడా కొంచెం జ్ఞానం తెలుసు కాబట్టి, నువ్వేమీ అవ్వో, నువ్వు ధైర్యంగా ఉండు, అతను ఏమీ చేయలేడు, ఆ శక్తి ఎవ్వరికి ఏమీ లేదు, జనాల్ని భయపెట్టి దోచుకుంటున్నాడు, ఇక్కడ ఆ యొక్క భ్రమల్లో పడిపోతున్నారు వీళ్ళందరూని అని అంటే ధైర్యంగా ఉన్నాడట. కొన్ని రోజులు పోయిన తర్వాత అతను గుట్టుని ఎలాగైనా సరే ఈ ప్రజలకు చెప్పాలని ఆ ధనస్సు విల్లంబులు తీసుకొచ్చి అతని దగ్గర ఉంచి,
నేనే వీటిని దాచేసాను, అందుకని ఎవరైనా తీస్తే శపించేస్తానన్నావు కదా, ఇప్పుడు నన్ను పులిగా చెయ్యి అని ఎదురుగుండా నుంచున్నాడట. ఎదురుగుండా నుంచుంటే తను తప్పుడు పనులు చేసి వీళ్ళందరినీ మభ్య పెడుతున్నానన్న సంగతి బయటపడడంతో చల్లగా జారుకున్నాడట. అలాంటి దొంగ సాధువులను కూడా బయటకు తీసి వాళ్ళ యొక్క చేసే పనుల్ని నిరూపించేవారట ధైర్యంగా. ఇక విపరీతమైన కోపం వచ్చి దొంగలించిన వాడిని ఏవో చేస్తామని అరవటం కాదు, ఇప్పుడు నన్ను ఏం చేస్తావో చెయ్యంటే ఇంక అతను ఏమీ చేయలేకపోయాడు. ఈ చూసిన సాధువుల మరింత రెచ్చగొట్టింది. సాధువు సత్యరాజుని ఎక్కడ శపిస్తాడని అతని బంధువులు అతన్ని భయపెట్టారు. ముందుకెళ్ళి భక్తులందరి సమక్షంలో ఏ విధమైన సంకోచం లేకుండా అతను చేసే పనిని బయట పెట్టాడు. ఇక తిరిగి సవతి తల్లితో 1947వ సంవత్సరంలో సత్యరాజుకు 12 ఏళ్ళు ఉన్నప్పుడు అతని సవతి తల్లి తీవ్రంగా జబ్బుపడింది. పూర్తిగా మంచం ఎక్కడం వల్ల తనను చూడడానికి ఎవరో ఒకరు కావలసి రావడం వల్ల ఆమె సత్యరాజు కోసం కబురు చేసింది. ఆ ప్రకారంగా సత్యరాజు బండారులకు వెళ్లి సవతి తల్లి ఆరోగ్యం కుదిరేటట్లు సేవ చేశాడు. త్వరలోనే ఆమె కోలుకుంది. కానీ చేసిన ప్రమాణాలకు వ్యతిరేకంగా దొంగ నల్లమందు వ్యాపారం తిరిగి మొదలుపెట్టింది సవతి కొడుక్కి. అది తెలియకుండా దాస్తుంది. ఎంత ప్రయత్నించినా సత్యరాజు ఆ రహస్య వ్యాపారాన్ని గురించి తెలుసుకుని గట్టిగా మందలించాడు. దీనివల్ల తల్లి కొడుకుల మధ్య స్పర్ధలు ఎక్కువయ్యాయి. ఇలాంటి మరికొన్ని సంఘటనల వలన పరిస్థితులు మరీ విషమించినాయి. ఒకరోజు అతనికి భోజనం పెడుతున్నప్పుడు ఒక విషయం అతని ప్రవర్తనను తీవ్రంగా విమర్శిస్తూ కఠినంగా మాట్లాడింది. అన్యాయమైన ఈ దూషణకు సత్యరాజు రోషపడి తింటున్న అన్నం వదిలేసి తాను ఆదివారపేట వెళ్తున్నానని, ఇక తాను ఇక్కడికి అడుగు పెట్టనని చెప్పి తన వస్తువులన్నీ తీసుకుని బయటకు వచ్చేశాడు. కానీ విపరీతంగా వర్షం పడుతూ ఉండటం వల్ల మర్నాడు ఉదయం దాకా వేచి ఉండాలని అనుకుని బయటనే నిలబడ్డాడు. శ్రవణమ్మ ఎంత బ్రతిమాలినా తానింకా ఇంట్లో అడుగు పెట్టనన్నాడు. కాబట్టి ఆ రాత్రంతా బయటనే గడిపాడు. మర్నాడు ఉదయం సత్యరాజు కాలినడకన ఆదివారపేటకు బయలుదేరాడు. గోదావరి నది దగ్గర పడుతున్నప్పుడు పడవ ఛార్జీ చెల్లించడానికి అతని దగ్గర డబ్బు లేదని గుర్తు వచ్చింది. ఇంటికి తిరిగి వెళ్ళడం అంటూ లేదు కనుక ఈ సమస్య పరిష్కరించడం ఎలాగా అని ఆలోచించాడు. వెంటనే తాను తొడుక్కుంటున్న షర్టు తీసి దాన్ని ఛార్జీ కింద పడవవాడికి ఇద్దామని నిశ్చయించుకున్నాడు. కానీ అదృష్టవశాత్తు రోడ్డు మీద ఒక అణాపిల్ల దొరికింది. అది సరిగ్గా పడవ సార్జీ కావడంతో సత్యరాజు తన ప్రయాణం సాగించాడు. తన తల్లి తాతలు తప్ప తక్కిన వారెవరూ తన ఆ విధంగా సవతి తల్లిని వదిలి రావటాన్ని సమ్మతించరని సత్యరాజుకు తెలుసు. అందువలన నేరుగా ఆదివారపేట వెళ్లకుండా ద్రాక్షారామం వెళ్ళాడు. అతడికి ద్రాక్షారామ భీమేశ్వరుడు అంటే విపరీతమైన భక్తి శ్రద్ధలు. అందువల్ల ఇటువంటి సమయంలో తన ఇష్టదైవమే తనకి గతి అని ఆ భీమేశ్వర లింగం ముందు నిలిచి తాను సవతి తల్లి గృహాన్ని విడిచి ఎందుకు రావాల్సి వచ్చిందో తన బంధువులంతా అర్థం చేసుకునేటట్లు చెయ్యి అని స్వామిని లోపల ప్రార్థించాడు. స్వామి తన ప్రార్థన విన్నాడన్న తృప్తితో తర్వాత ఆదివారపేటకు బయలుదేరాడు. తాను అనుకున్నట్లే తన అంకులు ఇంకా ఇతర బంధువులు అతని సవతి తల్లిని విడిచి వచ్చాడని చిరాకు పడ్డారు. తన తండ్రి మాట ప్రకారము సవతి తల్లితో ఉండవలసిందిగా చెప్పి బండారు లంకకు తిరిగి వెళ్ళమన్నారు. కానీ అదృష్టవశాత్తు అతని తాతగారు ఆవిడిని అలాంటి తప్పుడు వ్యాపారం చేస్తుంది కాబట్టి, నువ్వు ఇష్టపడట్లేదు కాబట్టి నువ్వు ఇంకా అక్కడికి వెళ్ళవలసిన పని లేదు, ఇక్కడే ఉండు అని తాతగారు తన దగ్గరే ఉంచుకోవడం జరిగింది. సత్యరాజు సవతి తల్లిని విడిచి రావడం మంచి పని అని నిర్ణయించారు అందరూ కూడా. ఆ విధంగా తాతగారి మద్దతుతో బంధువుల ఒత్తిడిని సత్యరాజు తట్టుకోగలిగాడు. అతడు తిరిగి వచ్చిన కొలది కాలంలోనే శ్రవణమ్మ ఆదివారపేట వచ్చి తనతో తిరిగి రమ్మని ఎంత బ్రతిమాలినా భయపెట్టినా తానిక ఆ ఇంటికి తిరిగి రానని సత్యరాజు చెప్పేశాడు. క్రమక్రమంగా బండారు లంకకు తిరిగి వెళ్ళమనే ఒత్తిడి తగ్గిపోయి ఆదివారపేటలో ప్రశాంతంగా అతడు ఉండగలిగాడు. ఇది ఎలాగైనా తన కుటుంబాన్ని, ప్రత్యేకంగా తన తల్లిని దారిద్రపు బాధ నుండి తప్పించాలన్నదే సత్యరాజు యొక్క ఉద్దేశము. ఎందుకంటే అంత కష్టపడ్డారు, కానీ నేను కొంచెం వయసు వచ్చింది కాబట్టి వాళ్ళని సుఖపెట్టాలి, తాతగారిని అమ్మని అని అదే ఆలోచన ఆయనకు. ప్రత్యేకించి భగవంతుడని ఏదో ధ్యానమని ఏమీ తెలియదు. సామాన్య మానవుడిలాగే పెరిగాడు ఆయన. ఒకటి సాంప్రదాయంగా వస్తున్న తన కుటుంబ వృత్తి అయిన నేత పని తన
కోరిన సంపదను తెచ్చిపెట్టదని అతడు త్వరలోనే తెలుసుకున్నాడు. చిన్న పెద్ద ఆ మగ్గాల మీద పనిచేస్తే తిండి గడవడానికి మాత్రం డబ్బు దొరికేది. ఈ సమస్యను గురించి సత్యరాజు తరచూ ఆలోచిస్తూ ఉండేవాడు. త్వరలో తగినంత సంపాదననిచ్చేది వ్యాపారం తప్ప మరొకటి లేదని చిన్న ప్రాయంలోనే తెలుసుకున్నాడు. ఈ ఆలోచనతో ఏ వ్యాపారం పెడితే బాగుంటుందా అని ఎప్పుడూ వెతుకుతూ ఉండేవాడు. ఈసారి బండారులంక నుండి తిరిగి వచ్చినప్పుడు ఆ గ్రామంలోని ఒక కుర్రోడు ఒక బీడీ షాపు 25 రూపాయలు పెట్టుబడితో తెరిచాడు. వ్యాపారం బాగా సాగుతుందని తెలుసుకున్నాడు. దానితో తాను కూడా ఒక బీడీ షాపు తెరిస్తే బాగుంటుందని అనుకునే అలవాటు ప్రకారము ఆ ఉద్దేశాన్ని తాతగారితో చర్చించాడు. గోలి సత్యము ఈ అభిప్రాయంతో ఏకీభవించక బీడీ షాపు తన కుటుంబానికి అంత గౌరవమైనది కాదని, వ్యాపారం చేయాలని ఉంటే దైవాంగులం కదా మనము, మనకి తగిన వ్యాపారం బట్టల వ్యాపారమే చేయమని చాలా కాలంగా తన మనవడి భవిష్యత్తుని గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు తనకు అలాంటి యోచన కలిగేదని చెప్పాడు. తన తాతగారి అభిప్రాయం అంటే సత్యరాజుకు చాలా గౌరవం. అందువల్ల ఎదురు చూడని ఈ వ్యతిరేకత అతని స్వతర ప్రణాళికను, ఎందుకంటే వ్యాపారం పెట్టాలంటే చాలా డబ్బు అవసరం. అంత డబ్బు వీళ్ళ దగ్గర లేదు కాబట్టి బీడీ వ్యాపారం చేస్తే చిన్నది 25 రూపాయలు పెట్టుబడి పెడితే సరిపోతుంది అని, అది పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, కానీ ప్రస్తుతానికి ఈ పేదరికం నుంచి బయటపడాలంటే నేను చిన్న వ్యాపారం బీడీ వ్యాపారం చేయాలనుకుంటున్నానని తాతగారికి నచ్చచెప్పి ఆ వ్యాపారం పెట్టడానికి ముందుకు వచ్చాడు. కానీ దానికి కూడా పెట్టుబడి పెట్టడానికి తన దగ్గర డబ్బు లేదు. స్వతహా ప్రణాళికలకు అడ్డు తగిలింది. కానీ సత్యరాజు మాత్రం బీడీ షాపుని తెరిచే ఉద్దేశాన్ని వదలలేదు. ఒక రోజు అలాంటి ఆలోచనలో మునిగి నడుస్తున్నప్పుడు రోడ్డు మీద ఒక రాగి డబ్బు కనిపించింది. ఇలా రాగి డబ్బు కనిపించడం శుభసూచకం అంటారు కాబట్టి దాన్ని తీసుకుని భక్తిగా కళ్ళకద్దుకుని, ఇతను గోళీలాట చాలా ప్రాక్టీస్గా ఆడుతూ ఉంటాడట. ఆ ఆట ఆడినప్పుడు తనే గెలుస్తాడట. గోళీలు ఆడడానికి వెళ్ళిపోయాడు. రాగిడప్పు ప్రభావమో లేక అతని అదృష్టమో ఆ రోజు సత్యరాజు 5 రూపాయలు విలువ చేసే గోళీలు గెలుచుకున్నాడు. ఆ గోళీల మొత్తం అమ్మి వెంటనే సరాసరి ద్రాక్షారామ భీమేశ్వరుడు ఆలయానికి వెళ్ళాడు. భక్తితో తన ఇష్టదైవానికి మ్రొక్కి తాను ప్రారంభించబోయే బీడీ వ్యాపారాన్ని జయప్రదం చేయవలసిందిగా స్వామిని ప్రార్థించాడు. తిరిగి వచ్చి ఆ 5 రూపాయలు పెట్టుబడితో బీడీ వ్యాపారం ప్రారంభించాడు. ప్రారంభంలోనే ఆ వ్యాపారం అభివృద్ధి చెంది నేత వృత్తి నుండి తాను ఎప్పుడు సంపాదించినంత కన్నా ఎక్కువ మొత్తాన్ని సంపాదించడం అతను పెట్టుబడి రావడం చాలా ఆనందం వేసింది. మరో విశేషం అంటే ఏదో కారణం వల్ల తన పోటీ బీడీ షాపు మూసివేయవలసి వచ్చింది. తనకన్నా ముందు పెట్టిన బీడీ షాపు అతనికి ఎందుకో తీసేశాడట. అది తీసేయడంతో తన షాపు బాగా లాగుతుందంట. ఈ ఖాతాదారులందరూ సత్యరాజు షాపుకు రావడం మొదలెట్టారు. అతడు మంచి లాభాలు చేస్తూ తాన్నే తల్లి తాతగారికి ఇచ్చేవాడు. వాడు చాలా సంతోషించి మొదట్లో బీడీ షాప్ అంటే ఉన్న సంకోచాన్ని మర్చిపోయారు. తన వ్యాపారం విజయం కావడంతో సత్యరాజుకు చాలా సంతోషం కలిగి దాన్ని వృద్ధి చేసే ప్రణాళికలు వేయటం ప్రారంభించాడు. ఆ విధంగా సుఖంగా కాలం గడుస్తూ ఉంటే సత్యరాజు 14 సంవత్సరాలు వాడయ్యాడు. ఇక్కడి నుంచి తపోదీక్ష. ఇప్పటి వరకు సత్యరాజు జీవితం ఒక సామాన్య గ్రామీణ బాలుడి జీవితంలా గడిచింది. ఇక విశిష్టమైన కొన్ని గుణాలు, ప్రవర్తన కలవాడైన ఆధ్యాత్మికంగా భావి కాలంలో చూపిన అసాధారణ విజయాలను సూచించే లక్షణాలేవి అతని చిన్నప్పటి నుంచి ఏమీ కనిపించలేదు. ఆధ్యాత్మికంగా ఒక శివుణ్ణి మాత్రం ఏది చేసినా ద్రాక్షారామం వెళ్ళి భీమేశ్వర స్వామికే చెప్పుకుంటూ ఉండేవాడట. బుద్ధిగా కానీ జీవిత సంఘటనలో కానీ ఎక్కడా కనిపించవు. దానికి బదులు అతని ఆశయాలు ప్రయత్నాలన్నీ తన కుటుంబాన్ని బేదరికం నుండి తప్పించాలని లక్ష్యం చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయి. కానీ ఆ బేదరికం నుంచి బయటకు తీసుకురావాలి, వారిని లోటు లేకుండా నేను పోషించుకోవాలని అదే ధ్యాస కలిగి ఉండేవాడు. కానీ ఇలాగ ఆధ్యాత్మికంగా రావాలని కూడా ఎలాంటి ఆలోచన ఆయనకి లేదు. కానీ విధి మరో విధంగా నిర్ణయించిందనడానికి ఇక ముందు జరగబోయే సంఘటనలనే నిదర్శనం. సత్యరాజు ప్రపంచంలోకి మరో పనికి వచ్చాడు. ఈ పనికి కాదు, ఆయన ఇంకో ఈ ప్రపంచానికి మరి అందివ్వడానికి మరో ప్రపంచం నుంచి వచ్చాడు. ఆయన ప్రాచీన భారత ఋషులు నడిచిన మార్గంలో నడవడానికి అతడు వచ్చాడు. ఈ దేశాన్ని ఆది నుండి అలంకరించి ఆశీర్వదిస్తూ అంతులేని పరంపరంగా వచ్చిన ఋషులు మహాత్ములు మహర్షులు కోవలోని వాడతను. ఇతను మామూలు సామాన్యమైన వ్యక్తి కాదు. ఋషులు మహాత్ములు ఉండే కోవ నుంచి వచ్చాడంట ఆయన.
జ్యోతిషాది శాస్త్రాల్లో ఆసక్తి నమ్మకము ఉన్న చాలా మందికి భృగునాడి కుమారునాడులు జ్యోతిష్ శాస్త్రంలో ఇలాంటి లక్షణాలు ఉన్న పిల్లలకి భృగునాడి కుమారునాడులని నాడులు ఉంటాయంట. ఆ నాడులు రెండు ఈ సత్యరాజుకు ఉన్నాయంట. జ్యోతిషులు చూసినప్పుడల్లా ఈయన గొప్ప యోగీశ్వరుడు అవుతాడని చెప్తే వీళ్ళకి తినడానికే తిండి లేదు, ఏంటి ఇలా చెప్తున్నారు అని అనుకునేవారట. కానీ ఆయనకి భృగునాడి వల్ల కుమారునాడుల వల్ల గొప్ప యోగేశ్వరుడు అవుతారని జాతకం చెప్పేవారంట. భృగునాడిని భృగు మహర్షి రచించారని ప్రతీక. అలాగే ప్రాచీన తమిళంలో కుమారస్వామి కుమారునాడిని రచించాడంటారు. ఈ రెండు వ్యక్తులు జాతకాలను గురించి ప్రస్తావిస్తాయి. అందులో సరి అయిన కుండలిని వెతికి పట్టుకోగలిగితే వ్యక్తిని గురించిన పూర్వజన్మలు, ముందు జన్మలు, ఈ జన్మ విషయాలు చాలా వివరంగా నిర్దిష్టంగా తెలుసుకోవచ్చు. ఆ యొక్క ఆ నాడులో ఉన్న వ్యక్తులు కుండలిని శక్తిని జాగృతం చేసుకుంటే వాళ్ళు గత జన్మలు, ముందు జన్మలు, ఈ జన్మకి ఏం చేయడానికి వచ్చారో తెలుసుకోగలుగుతారట. అవేమీ వీళ్ళు నిరుపేదలు కాబట్టి ఎవరో చెప్పింది విని అలా వదిలేశారు. ఈయన మొట్టమొదట జ్ఞానోదయం అయిన తర్వాత తన జన్మలు చూసుకున్నారట. అవి చెప్తున్నారు, ఆ జన్మల గురించి చెప్తున్నారండి. ఆ తర్వాత కథలోకి వెళ్దాం. చాలా సంవత్సరాల తర్వాత సత్యరాజు జీవిత వివరాలను వెలికి తీసినప్పుడు అందులో వివరించబడిన జీవితాన్ని గురించి చదివే పండితులు, వినే భక్తులు అతడి ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని చెబుతూ ఉన్నా ఆయన ఏమీ నమ్మలేదు. కానీ ఈయన ధ్యానములో గత జన్మలోకి వెళ్ళిన తర్వాత ఈయనకి 27 జన్మలు చూసుకున్నారట. ఈయన ధ్యానంలో కూర్చుని అందులో ఏమేమిటి జన్మలు అంటే అవి వరుసగా సనక బ్రహ్మ యొక్క నలుగురు పుత్రుల్లో ఒకడంట. ఈయన బ్రహ్మ సనక సనందులు అంటారు కదా, అందులో ఒక కొడుకంట. శుకుడు వ్యాస మహాముని కుమారుడు, శుకుడుగా పుట్టాడట. శుకుడు వ్యాసుడు అన్ని ఉపనిషత్ గ్రంథాలన్నీ కూడా తన కొడుకైనటువంటి శుకుడు చేతే చేయించేవారు. ఈయన ఆ శుకుడేనంట, వ్యాస మహర్షి కుమారుడు. ఇక కబీరు ప్రసిద్ధి భక్తుడి కవి, కబీర్గా కూడా జన్మ తీసుకున్నాడట ఈయన. ఇక రాజభూషణ నామదేవ, రాజభూషణ నామదేవ, మహాదేవ, జయచంద్ర వీళ్ళందరూ రాజవంశానికి చెందిన వాళ్ళు. మహాబల, నిత్యానంద, భావానంద, శ్రీచంద్ర గురునానక్ జ్యేష్ఠ పుత్రుడు, గురునానక్ పుత్రుడిగా పుట్టాడండి శ్రీచంద్రగా. అంటే ఎన్ని జన్మలు చూడండి, ఏ విధంగా పుట్టుకొచ్చి మళ్ళీ దేవంగల కులంలో పుట్టాడు. ఉదాసి అనే సన్యాస మార్గ స్థాపకుడు, తపస్వి మహారాజు. మనకి ముముక్షత్వం ముల్లి కిరీటము లో మనకి తపస్వి మహారాజు జీవిత చరిత్ర. ఆయన గొప్ప చక్రవర్తి అండి. ఆయన కాయకల్ప శిక్ష ద్వారా, ధ్యాన సాధన ద్వారా 195 సంవత్సరాలు ఈ భూమి మీద జన్మించి తన యొక్క మోక్ష స్థితిని పొందాడు. ఆ పొందినప్పుడు ఎంత ముల్లి కిరీటం పెట్టుకుంటే మనకు ఎలా ఉంటుంది, అన్ని అవరోధాలను ఎదుర్కొన్నాడంట. అందుకనే ముముక్షత్వం ముల్లి కిరీటకం దాని పేరండి, ఆ పుస్తకం పేరు. ఆ తపస్వి మహారాజు ఆయన ఉన్నప్పుడు కాకినాడ ఉపన్యాసం చెప్పడానికి వచ్చాడట. ఆయనకు అప్పుడు 185 సంవత్సరాలు. అక్కడ అన్నారంట, ఇక్కడ పక్కనే ద్రాక్షారం పక్కనే శివబాలయోగిని ఒక బాలుడు, 16 సంవత్సరాల బాలుడు యోగ సమాధిలో ఉన్నాడని చెప్పగానే ఆ తపస్వి మహారాజు కళ్ళు మూసుకున్న వెంటనే 300 సంవత్సరాల క్రితము ఈ శివబాలయోగి చంద్రస్వామిగా తన గురువు అంటండి. అప్పుడు తపస్వి మహారాజు 300 సంవత్సరాల క్రితము ఈ శివబాలయోగికి గురువు అంట. ఆయనకి గురువు. ఈయన 16 సంవత్సరాలు, ఈయన 185 సంవత్సరాలు. వెంటనే నా గురువు గారు, నాకు జ్ఞానోపదేశం చేసిన నా గురువు గారు ఇక్కడ ఈ గ్రామంలో ఉన్నారు, ఆయన నేను దర్శనం చేసుకోవాలని, పాదపూజ చేసుకోవాలని పువ్వులు పళ్ళు అన్నీ పట్టుకుని ఆయన్ని చూడడానికి వెళ్ళారట. ఆయన చూడడానికి వెళ్తే ఆయన మహాసమాధిలో ఉన్నారంట. సమాధి నుంచి బయటికి కలపకుండా ఆయనకు పాదపూజ చేసుకుని ఆయన ఎదురుకుండా కూర్చుని ధ్యానం చేసుకున్నారట. ఆయన 10 రోజులు కాకినాడలో ఉన్నప్పుడు 2 రోజులకు ఒకసారి వెళ్ళి చూస్తే ఆయన ఎప్పుడు వెళ్ళినా సమాధిలోనే ఉన్నారట. ఆ సమాధి నుంచి బయటికి తీసుకురావడం మన వల్ల కాదు, ఆయన మహాసమాధి స్థితిలో ఉన్నారని 3వసారి ఇంకా వెళ్దామా మాందామా, నేను మళ్ళీ ఆ ఊరు వెళ్ళిపోవాలి కదా, మైసూరు వెళ్ళిపోవాలని అనుకుంటున్నారట. ఈ లోపల శివబాలయోగే ఆ తపస్వి మహారాజుని రమ్మనండి, ఆయనతో నేను 2 మాటలు మాట్లాడతాను అని కౌరు పెడితే
వచ్చి కాకినాడలో ఉన్న తపస్వి మహారాజ్కి చెప్తే ఆయన వెళ్ళి మరి ఆయనతో ఆ యోగులు పెద్ద మనకలాగా మాట్లాడుకోరు కదండి, అలా మౌనంగా ఆయన వంక చూశారట. అప్పుడు ఈయన అన్నారట, గురుదేవా, నాకు 300 సంవత్సరాల క్రితం మీరు నాకు గురువు అంటే అలా చెప్తుంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇతనేంటి 16 సంవత్సరాల పిల్లాడు, ఇతను చెప్తేనేమో వృద్ధుడు, 185 సంవత్సరాలు వృద్ధుడు, ఈయనకి ఆయన శిష్యుడు గురువు ఏంటి అని ఆశ్చర్యపోతున్నారట. అప్పుడు ఆయన గురించి మాట్లాడి, నీకు ఏమన్నా ఇబ్బందిగా ఉందా, మీకు డబ్బు విషయంలో ఇబ్బందిగా ఏమన్నా ఉందా అంటే, నాకు ఏమీ లేదు, నేను చాలా ఆనందంగా ఉన్నాను. కానీ ఇక్కడ నా ఈ గుమ్మాలు ఇవన్నీ కూడా ఈ ఎలకలు, పందికొక్కులు, చెద, ఆ పురుగులు దొలిచేసి ఆ సౌండ్ నాకు డిస్టర్బెన్స్ గా ఉంది, ఇబ్బందిగా ఉంది, అది లేకుండా చూడండి అని చెప్పారట. వెంటనే ఆ గుమ్మాలు తలుపులు అన్ని తీయించేసి అక్కడ మనుషులు పురమాయించి డబ్బు ఇచ్చి పురమాయించేశారట. బయటకు వచ్చిన తర్వాత నేను ఇంకా అక్కడికి వెళ్ళిపోతున్నానని నమస్కారం పెట్టి బయటకు రాకుండానే ఆయన సమాధిలోకి వెళ్ళిపోయారంట, ఈయన బయటకు రాకుండానే. అప్పుడు తల్లి దగ్గరికి వచ్చిందంట, అమ్మ, ఈయన గొప్ప యోగేశ్వరుడు, గత 300 సంవత్సరాల క్రితము ఈ బాలుడే నా గురువు బ్రహ్మోపదేశం చేశారు, మళ్ళీ జన్మ తీసుకుని వచ్చారు ఇక్కడికి, ఆయనకి ఏమీ ఇబ్బంది లేకుండా చూసుకోండి ఆ తపస్సు పూర్తయ్యే వరకుని అని అంటే, స్వామి, ఆయన రోజుకి 1 గ్లాసుడు పాలే ఆవు పాలు తాగుతారు, ఆ పాలు కూడా ఇచ్చే స్తోమతలో నేను లేను అని పార్వతమ్మ చెప్పిన వెంటనే ఆయన 25 రూపాయలు ఎట్టి గోవును కొన్నారట. 25 రూపాయలు అంటే ఏ కాలమో చూడండి. ఒక గోవు, దూడతో గోవుని కొని ఆయన ఈ రోజు ఆవు పాలు మాత్రమే ఇవ్వు, ఏ పాలు బయట పాలు ఏం కొనకుండా అని ఆ గోవు కొని ఆ గడ్డికి ఓ 10 రూపాయలు గడ్డి వేయించి, ఒక 6 నెలలు సరిపోతుంది, ఆ గడ్డి వేయించి నీకు ఏమన్నా లోటైతే నాకు కబురు పెడితే నేను చూస్తాను, కానీ స్వామిని మాత్రము ఎలాంటి ఇబ్బందికి గురి చేయొద్దని చెప్పేసి ఆయన వెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ మీటింగ్లో, ప్రతి మీటింగ్లోని నా గురువు గారు జన్మ తీసుకున్నారు ఆదివారపేటలో, అక్కడ మహా తపస్సు యోగంలో ఉన్నారు, అందరూ వెళ్ళి దర్శించుకోండి అని ఒక గురువు గురించి చెప్పాలంటే శిష్యులు చెప్తేనే తెలుస్తుందండి. గురువుని చెప్పుకోడు కదా. ఆయన గురించి ఎంతో ప్రపంచ దేశాలన్నీ కూడా చెప్పడం జరిగిందటండి తపస్వి మహారాజు. అందుకనే ఆయనకి బెంగళూరు, కర్ణాటక, యుఎస్, సింగపూరు, మలేషియా భక్తులు ఎక్కువేటండి శివబాలయోగి. ఇక్కడ ఉన్న వాళ్ళకి తక్కువట. అక్కడ ఉన్న భక్తులందరూ కూడా ఒక్కొక్క చోట ఒక ఆశ్రమాన్ని, పెద్ద పెద్ద ఆశ్రమాలు కట్టేశారంట ఈయనయ్యి. మరి ఇప్పుడు కథలోకి వెళ్తాం. సత్యరాజుకి మరి ఎలా జ్ఞానోదయం అయిందో తెలుసుకోవాలి కదా. ఈ యొక్క తన జన్మలన్నీ కూడా 27 జన్మలు కూడా తను చెప్పిన తర్వాత సత్యరాజు ఈ జన్మను గురించి 2 నాడులు బాలయోగి భావ చరిత్ర అన్న పేరుతో ఆయన తపోదీక్షను గురించి వివరంగా ఒక అధ్యాయంలో ప్రస్తావించారు. నేను ఈ జన్మలో తపస్సు చేసి ఈ జ్ఞానాన్ని మళ్ళీ అందరికీ పంచడానికని వచ్చాను, ఈ జన్మ తీసుకున్నాను, అన్ని జన్మలు కూడా నాకు అన్ని ఉత్తమమైన జన్మలే, ఆ జన్మల్లో కూడా నేను ఎంతో ఆధ్యాత్మికతగానే ఉన్నానని చెప్పడం జరిగింది. ఇంకా దీక్ష స్వీకారం ఆదివారం ఆగస్టు 7, 1949. ఈ విషయం ఒక మనిషి యొక్క విశ్వాసాన్ని బట్టి ఉంటుంది, ఆసక్తిదాయకంగా ఉండటం వల్ల వీటిని గురించి ప్రస్తావించడం జరిగింది. ఏమైతే నేను ప్రస్తుత సమయానికి సంఘటనలన్నీ భవిష్యత్తుకు సంబంధించినవి. విరోధనామ సంవత్సరం శ్రావణ శుక్ల చతుర్దశి నాడు అనగా ఆదివారం ఆగస్టు 7, 1949 నాడు సత్యరాజుకు సరిగ్గా 14 సంవత్సరాల 6 నెలల 14 రోజులు వయసు నిండింది. ఇంతవరకు ఈ రోజున జరగబోయే అసాధారణమైన సంఘటనలు జరిగి ఒక సామాన్య గ్రామీణ బాలుడు బాలయోగిగా మారి 12 సంవత్సరాలు దీర్ఘ తపస్సు తర్వాత జీవన్ముక్తుడు సిద్ధి పురుషుడై శ్రీ స్వామీజీ అని తన శిష్యులచే పిలువబడతాడని అనుకోవడానికి అవకాశమే లేదు. కానీ ఆయన సాధించారు. ఏ సంఘటనలో జరగలేదు. ఈ సందర్భంలో ఆ రోజు జరిగిన సంఘటనల గురించి శ్రీ స్వామీజీ స్వయంగా వచనాల్లో చెప్పింది వ్రాయటం జరిగింది. ఈ గొప్ప సంఘటన జరిగిన ముందు రోజు అనగా 6 ఆగస్టు 1949 శనివారం, ఆ మరుసటి రోజు నాకేమి కానున్నదో తెలియడానికి నా మనసులో ఏ చూసినా లేదు. నా తల్లిని తాతగారిని కాకినాడ నుండి తీసుకురావాలి. వాళ్ళు ఊరెళ్ళారట, తల్లి తాతగారు, వాళ్ళని కాకినాడ నుంచి నేను తీసుకురావాలి. ఆ తీసుకురావడానికి వాళ్ళకి తన టికెట్లు కొనుక్కోవడానికి డబ్బులు కావాలి కదా, ఆ డబ్బుల్ని వసూలు చేసుకుని కొంచెం వాళ్ళ అక్క వండిన చల్దానం తిని వెళ్దామని ప్రయాణం పెట్టుకున్నాడట.
కాకినాడ నుండి తీసుకురావాలి ఆలోచనతో నా మనసు నిండిపోయింది. ఈ ప్రయాణానికి డబ్బు అవసరం ఉన్నది కాబట్టి నా షాపులో వస్తువులు కొని నాకు అప్పు ఉన్న వారందరి దగ్గర నుండి అప్పులు వసూలు చేసుకుని రోజంతా గడిచిపోయింది. 7 ఆగస్టు 1949 ఆదివారం నాడు పొద్దున్న పెరుగన్నం తిని నా స్నేహితులతో ఆడుకోవడానికి వెళ్ళాను. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల దాకా గోళీలు ఆడుకున్నాము. ఆ రోజు అదృష్ట రేఖ బాగున్నట్లుంది. అన్ని ఆటలు నేనే గెలిచేశాను. నేను గెలిచిన డబ్బు నేనే ఉంచుకుని గెలిచిన గోళీలు నా స్నేహితులకు పంచాను. తర్వాత కొన్ని కూరగాయలు కొనుక్కుని మధ్యాహ్న భోజనం తయారు చేయడానికి గాను ఇంటి దగ్గర అక్కకి ఇచ్చాను. నేను భోజనం తయారు కావడం కొరకు వేచి ఉండగా నా స్నేహితుడు గంగరాజు నా దగ్గరికి వచ్చి ఊరి పెళ్లిమేరులో పారే గోదావరి కాలువలో స్నానం చేద్దాం రమ్మని పిలిచాడు. అప్పుడే కదా కాయగూరలు తెచ్చి అక్కడిచ్చి వంట చెయ్యి, భోజనం తిని అమ్మా నాన్నని తీసుకుని తాతయ్యని తీసుకుని రావడానికి నేను కాకినాడ వెళ్తాను, దానికి కావాల్సిన డబ్బులు నేను సర్దుబాటు చేసుకున్నాను అని అంటే ఒక ఫ్రెండ్ వచ్చి ఉండే లోపల మనం చక్కగా గోదావరి కాలువలో స్నానం చేసొద్దామని చేపట్టుకుని లాక్కెళ్ళాడంట. గంగరాజు పట్టుపట్టడం వల్ల భోజనం తయారు కావడానికి మరో అరగంట అయినా పడుతుంది కదా. మా అక్క అనడం వల్ల గంగరాజుతో వెళ్ళడానికి అంగీకరించాను. మేము కాలువ గట్టు చేరేసరికి గోళీలాట ఇంకా జరుగుతూనే ఉంది. మేము కూడా దానిలో చేరాం. తిరిగి నేను గెలిచాను. అప్పటికి మధ్యాహ్నం 3 గంటలు కావస్తుంది. నా కడుపులో ఆకలి దంచేస్తుంది. పట్టలేక నేను అప్పుడు గెలిచిన డబ్బుతో పక్కనే ఉన్న హోటల్లో 2 వడలు తిని కాఫీ త్రాగాను. తర్వాత స్నానానికి బయలుదేరాం. దారిలో ఒక తాటి తోపు ఉంది. ఆ తోపు దాటుతున్నప్పుడు నాలుగు తాటికాయలు వాటంతటి వల్లే అవే రాలేవి. నాతో ఉన్న పిల్లలు పరిగెత్తుకెళ్ళి వాటిని ఏరుకుని, మరి ఆ ముఠా నాయకుడు కదండి, అన్నిటిలోని ముందే ఉండేవాడు ఈయన, అందుకని ముఠా నాయకుడు కదా అక్కడ కూర్చున్నాడంట. ఆ తాటి పళ్ళు తెచ్చి ఈయనకి ఇచ్చారట. కావటం వల్ల ఆ పళ్ళను నా దగ్గరకు తెచ్చారు. ఒక్కొక్క తాటి పండును 3 భాగాలుగా విభజించవచ్చు. మేము మొత్తం 12 మందిని ఉండటం వల్ల 4 పళ్ళును 12 భాగాలుగా విభజించి అందరికీ పంచి నేను కూడా ఒకటి తీసుకున్నాను. వడలు కాపీ అయిన తర్వాత ఒక చుట్ట వెలిగించి చుట్ట కూడా తాగేవాడట. ఈయన పల్లెటూరులో చుట్టలు తాగేవారు కదండి, తాతలు తాగుతుంటే వాళ్ళు కూడా చుట్ట అంటించుకుని దాన్ని ఇంకా త్రాగుతూనే ఉన్నాడు. త్రాగే చుట్టను నోటిలో ఉంచుకుని తాటికాయను ఒలిసి రసం పిండడానికి వచ్చాను. అదే సమయంలో ఏ కారణము లేకుండా నా శరీరం అంతా వణకడం ప్రారంభించింది. నాకేం జరుగుతున్నదా అని ఆశ్చర్యపడుతుండగా ఉన్నట్టుండి నా చేతిలో పండు నుండి ఒక జ్యోతి ఆవిర్భవించడం చూశాను. అదే సమయంలో పండు నుండి ఓంకారనాదం వినిపించసాగింది. ఇంకా నేను ఆశ్చర్యపోతున్నాను. జరిగిన వాడిలా ఆ పండునే కళ్ళప్పగించి చూడసాగాను. ఆ దివ్య ప్రకాశము నాదము, ఆ పండులోంచి ఓంకారనాదం ఉద్భవిస్తుందట. నన్ను ఆనందపు తరంగాల్లో ముంచివేయగా నా శరీర ప్రకంపనం తగ్గి మనసంతా ప్రశాంతమైంది. ఈ అపూర్వ దృశ్యాన్ని నేను చూస్తుండగా నా చేతిలోని పండు మాయమైపోయింది. ఒక శివలింగం నా చేతిలో కనిపించింది. ఆ శివలింగం నల్లగా ఉండి సుమారు 1.5 అడుగున్నర ఎత్తుగా ఉన్నది. ఇంతసేపు ఓంకార శబ్దం వినిపిస్తూనే ఉంది. శివలింగం దివ్య జ్యోతులను వెదజల్లుతూనే ఉంది. ఏకాగ్రతతో ఆ శివలింగాన్ని చూస్తూ ఉండగానే ఆ లింగము 2గా పగిలి విడిపోయింది. ఇదే సమయంలో అనుకుంటాను, తాడిపండు కూడా నా చేతిలో నుండి పడిపోయింది. జంగమదేవర వేషధారి అయిన నా ముందు నిలిచాడు. ఇతడు 7 అడుగులుండి బలిష్టంగా అవయవ సౌష్ఠం కలిగి ఉన్నాడు. నల్లని వాడైనా అతి సుందరము ఆకర్షణీయము అయిన ఆకారము, అందమైన విశాలమైన నేత్రాలు కలిగి ఉన్నాడు. అతని పొడుగాంటి జడలు పూర్వకాలపు ఋషుల్లా తల మీద చుట్టుబడి ఉన్నాయి. మెడలో రుద్రాక్షమాల, దాని నుండి విరాలాడే శివలింగము అతని విశాలమైన వక్షస్థలం మీద నిలిచి ఉంది. ప్రాచీన వృషుల్లా తల మీద చుట్టుబడి ఉన్న ప్రాచీన వృషుల్లా తెల్లటి దోవతి కట్టుకుని ఉన్నాడు. అతడి దేహాన్ని నుండి ఒక దివ్య ప్రకాశం బహిర్గతమవుతూ తక్కిన దృశ్యాన్ని అంతటినీ తుడిచిపెట్టేస్తుంది. యోగిని అతడి చుట్టూ ప్రకాశాన్ని మాత్రమే నేను చూడగలుగుతున్నాను. ఇంకా మీరేమీ చూడలేకపోతున్నా అతడి చుట్టూ ప్రకాశాన్ని మాత్రమే. అతడి దేహాన్ని నుండి ఒక దివ్య ప్రకాశం బహిర్గతమవుతూ తక్కిన దృశ్యాన్ని అంతటినీ తుడిచిపెట్టేస్తుంది. యోగిని అతడి చుట్టూ ప్రకాశాన్ని మాత్రమే నేను చూడగలుగుతున్నాను. ఇక మరి ఏమీ చూడలేకపోతున్నాను. యోగి తెలుగులో నన్ను పలకరించి కూర్చోమన్నాడు. పద్మాసనంలో కూర్చోవాలా,
నాకు తెలియదన్నాను. అందుమీదట యోగి నా కాళ్ళను సరియైన పద్ధతిలో పెట్టి పద్మాసనంలో కూర్చోబెట్టారు. తర్వాత కళ్ళు మూసుకోమన్నారు. నేను ఎందుకు కళ్ళు మూసుకోవాలని తిరస్కరించాను. కళ్ళు మూసుకో అని గట్టిగా కసిరారు. తర్వాత చెప్తాను అన్నారు. నేను కళ్ళు మూసుకున్నాను. తర్వాత అతడు మధ్య వేలితో నా బ్రుకుటిని తాకి మెల్లగా శిరస మీద కొట్టారు. వెంటనే బాహు చైతన్యం కోల్పోయి తీవ్ర సమాధిలోకి వెళ్ళిపోయాను. నా శరీర పరిసరాలు స్మృతిని పూర్తిగా కోల్పోయాను. లోగడ నా చేతిలో కనిపించిన కళ్ళు మిరుమిట్లు కలిపే జ్యోతిచే ఆ వృత్తమైన ఆ నల్లటి శివలింగాన్ని మాత్రమే చూడగలుగుతున్నాను కళ్ళు మూసుకుని. నేను వినగలిగినదల్లా ఆ ఓంకార నాదం మాత్రమే. నాకు ఇంకేమీ వినిపించట్లేదు. ఆ నాదం మాత్రమే వినిపిస్తుంది. ఇక ఏ ఇతర స్మృతి లేకుండా నా మనసు ఆ ధ్వని దృశ్యాల్లో లీనమైపోయింది. ఈ ఆధ్యాత్మిక నాటకం ఇలా జరుగుతూ ఉండగా సత్యరాజు తోటి సాహస వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు తాటికాయలు తినడంలోనే మునిగిపోయారు. ఏమీ చూడలేదు, వినలేదంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇతనికి ఈ లీల జరిగేటప్పుడు ఎవ్వరూ చూడలేదు. అక్కడ జంగమ దేవర వచ్చినట్టు చూడలేదు. మరి ఆయనకే కనిపించారో మిగతా వాళ్ళు గమనించలేదో తెలియదు. కానీ వాళ్ళు తాటిపండు తింటున్నారు. వాళ్ళంతా వాళ్ళకి అందిన తాటిపండు భాగాన్ని తినడంలోనే ఆడుకోవడంలోనే నిమగ్నమైపోయారు. కానీ కొంతసేపటికి సత్యరాజు తమతో ఆడుకోవడానికి రాకుండా కళ్ళు మూసుకుని ఎడంగా ఒక చోట యోగాసనంలో కూర్చుని ఉన్నాడని తెలుసుకున్నారు. ఇదేంటి మన సత్యరాజు కనిపించట్లేదు, మనం అందరం ఆడుకుంటున్నామని చూసేటప్పటికి తన కళ్ళు మూసుకుని కూర్చున్నాడు. సాధువులా నటించడానికి ప్రయత్నిస్తున్నాడని భ్రమించి అతన్ని గెలిచేసిన ఏ మాత్రమూ జవాబు రాకపోవడం అతన్ని కుదిపినా సరే సమస్త కోల్పోయాడు. చూసి మరింత మరుటుగా ప్రవర్తించసాగారు. కొందరు అతని పద్మాసనం తీసివేయడానికి ప్రయత్నించారు, కొందరు కొట్టారు. దేనికి చలనం లేకపోవడం చూసి తాటిపండు రసాన్ని కాలువ వండుబట్టుని ఒంటికి పులిమేశారు. ఆ పిల్లలు అన్ని ఎక్లి చేష్టలు చేస్తారు కదా, ఏదో నాటకం ఆడుతున్నాడు ఋషిలాగా ఉండడానికి మనల్ని భ్రమపడుతున్నాడని వాళ్ళకి నచ్చినట్టు చేస్తున్నారు. ఆ మట్టి అంతా తెచ్చి ఒళ్ళంతా పులిమేశారట. దీని కూడా చలించకపోయేసరికి మనిషిని ఎత్తుకెళ్ళి కాలువ నీటిలో ముంచారు. సత్యరాజుకు తన మీద తోటివారు చేస్తున్న అల్లరిని గురించి కానీ ఏమీ స్పృహ లేకపోవడం వల్ల అతనిలో ఏ విధమైన చలనమో లేదు. ఇదంతా నాటకం కాదని అప్పుడు గ్రహించారట. ఇంకా ఒంటి నిండా ఈ తాటిపేసము ఈ ఒండ్రు మట్టి పామేశారు కదా, తీసుకెళ్ళి ఆ నీటిలో ముంచి శుభ్రంగా కడిగి ఆ గొట్టు మీదకి తీసుకొచ్చి కూర్చున్నారట. ఎలాగైతే మఠమేసి కూర్చోబెట్టారో ఆ జంగమ దేవర ఆ మఠంతోటే కూర్చున్నాడట. వాళ్ళకి భయం వేసిందట, వీడికి ఏదో అయిపోయింది అని వెంటనే పరుగు తీశారంట ఇంటికి. ఇంటి దగ్గర ఆ తల్లి తాతగారు లేరు. వాళ్ళ అక్కకి చెప్పి అక్కడ వాళ్ళకి ఒక మామయ్య ఉంటాడు, వాళ్ళ మామయ్య కూడా ఈ విషయం చెప్పారట. ఏ విధమైన చలనము లేదు. ఇదంతా నాటకం కాదని ఈ పాటికి తెలిసి వచ్చినా అతనికి ఏం జరిగిందో పిల్లలకు బోధపడలేదు. అతని నిత్య చైతన్యము జీవం లేనట్లుగా ఉన్న స్థితిని చూసి వారికి చాలా భయమేసింది. దీనికి కారణమేమని పెద్దవాళ్ళు తిడతారేమోనని వాళ్ళు పట్టించిన మట్టినంతా కడిగేసి నీళ్ళలో నుంచి ఎత్తి పైన గట్టు మీదకు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. వెంటనే ఇంటికి పరిగెత్తుకెళ్ళి సత్యరాజుకి ఏదో అర్థం కానిది అపూర్వమైనది జరిగిందని చెప్పారు. సత్యరాజు తల్లి తాతగారు కాకినాడ వెళ్ళారని ఇంతకు ముందు చెప్పాము. అందువలన సత్యరాజు యొక్క ఆశ్చర్యకరమైన స్థితి గురించి తెలియగానే అతడి మామయ్య 4-5 తీసుకుని సత్యరాజు సమాధిలో కూర్చున్న చోటుకు వెళ్ళాడు. వారంతా అతన్ని చూసి కలవరపడుతూ ఏం చేయాలో తోచక అతని చుట్టూ నిలబడిపోయారు. వారిలో ఒకడైన గోరా మల్లన్న అనే అతను సత్యరాజుకి ఏ గాలో సోకిందంటూ నమ్మకంతో దాన్ని పోగొట్టడానికి సత్యరాజుని దుడ్డుకర్రతో బాధడం మొదలుపెట్టాడు. అలా కొట్టడంలో గ్రహపాటుగా భృకుడి దగ్గర తన గురువు తాకిన చోట బాలుడికి దెబ్బ తగిలింది. వెంటనే సత్యరాజు సమాధి చెదిరి తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని, అక్కడ నిల్చున్న వారిని గమనించగలిగినంత స్పృహ. ఏదో గాలి పెట్టింది, ఆ దెయ్యాన్ని నేను వదిలిస్తానని దుడ్డుకర్రతో కొడితే ఎవరైతే జంగమ దేవర తన భృకుటి మీద చెయ్యి పెట్టి ఆ యొక్క చైతన్యాన్ని నింపారో అక్కడ ఆ కర్ర తగిలేటప్పటికి తను బాహుస్థితిలోకి వచ్చాడట. తన చుట్టూ ఉన్న వారిలో వాళ్ళు మామయ్యని గుర్తించాడట, కానీ కనవాళ్ళు ఎవ్వరిని గుర్తించలేకపోయాడట. తాను ధరించిన లాగు బదులు కట్టుకోవడానికి దోవతి ఇమ్మని అడిగాడట వాళ్ళ మామయ్యని. నాకు ఈ లాగు వద్దు, నాకు ఒక దోవతి ఇవ్వు, నేను కట్టుకుంటానంటే అతడి పైన ఉన్న ఆ తుండుగుడ్డను తీసి ఇచ్చాడంట. ఆ తుండుగుడ్డ చుట్టుకుని
లేచినప్పుడు అక్కడ ఉన్న వారిలో ఇద్దరు చెరో పక్కన బాలుని ఎత్తి పట్టుకుని ఇంటికి ఈడ్చుకుపోయారట. ఆ తుండుగుడ్డు కొట్టుకున్న తర్వాత ఇంకా నడవట్లేదట. ఆయన బాహుస్రవం లేదు, అందరినీ మర్చిపోయారండి. ఎప్పుడైతే బ్రుక్టిని పరమేశ్వరుడు తాకాడో ఈ బాహు ప్రపంచం అంతా మనుషులను కూడా మర్చిపోయాడు అనమాట. ఇది జరుగుతున్నంతసేపు సత్యరాజుని ప్రశ్నలతో విసిగిస్తూనే ఉన్నారు. నీకేమైనా దయ్యం కానీ పెట్టిందా అని కొందరు, భ్రామదేవత పూనిందా అని కొందరు, సాధువైనావా అని కొందరు ప్రశ్నించారు. సత్యరాజు దేనికి జవాబు చెప్పలేదు. అతడి చుట్టూ జరుగుతున్న దానికి చూచాయిగా తెలుస్తుంది, కానీ అతడి మనస్సు మాత్రం దివ్యమైన ఆ శివలింగాన్నే దర్శిస్తుందట. వీళ్ళు ఇంత ఇబ్బంది పెడుతున్నా సరే ఆ ఓంకారనాదము తన అంతరంగంలోంచి వినబడుతుంది. ఆ ఎదురుగుండుగా శివలింగ రూపము. అది మించి తనకి ఎంత ఇబ్బంది పెట్టినా ఏమీ దర్శించలేకపోతున్నాడు. అతని కళ్ళు ఎదుట ఆ రూపము కనిపిస్తూనే ఉంది. ఇన్ని ఇబ్బందులు పెడుతున్నాం. అలా అందరూ సత్యరాజు ఇంటికి చేరుకోగానే సత్యరాజు కాళ్ళు మొద్దుబారటం వల్ల ఇక ఆయన్ని లోపలికి తీసుకొద్దామని ఎంత ప్రయత్నించినా శరీరాన్ని బరువెక్కిపోయిందట. మోసుకునే తీసుకొచ్చారు, కానీ ఆ గడప తీసి లోపలికి తీసుకురాలేకపోయారట. శరీరం సహకరించలేదట. బరువెక్కిపోవడంతో బరువు భరించలేక ఆ వరండాలను కూర్చోబెట్టేశారట. ఆ గదిలోకి మాత్రం తీసుకురావడానికి ఎవరికీ సాధ్యం కాలేదు. అక్కడికి తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టారనమాట. రేపటి నుంచి ఆయనకి ఎన్ని ఇబ్బందులు వస్తాయో చూద్దాము రేపు. థ్యాంక్ యూ మేడం. మరి సామాన్య బాలుడిగా పెరిగి ఆయన యొక్క గత చరిత్ర అంతా తెలుసుకుని తెలియపరచడం అంటే, అలాగ వాకింగ్ చేస్తారండి. గతంలో సాధన చేసిన వాళ్ళు మళ్ళీ విశ్వ కళ్యాణానికి రావాలి అని అంటే వాళ్ళని ఆ పరమ గురువులే వచ్చి గత చరిత్రను తట్టి లేపుతారనమాట. అలాగే లాహరి మహశైల్ని మనకి మహాతర్ బాబాజీ సంసారం నుంచి తట్టి లేపాడు. ఆయన తట్టి లేపిన వెంటనే ఆ ఋషి తత్వం నుంచి బయటకు వచ్చి సంసారంలోనే నిర్వాణం అనే ఈ జనానికి తెలియచెప్పాలి నాయన, నువ్వు సంసారంలోనే ఉండి ఈ ఆత్మజ్ఞానాన్ని గురించి అందరికీ చెప్పాలి, సన్యాసులు ఏదన్నా సాధిస్తారు అని లాహరి మహశైలు ఆయన్ని మేల్కొల్పారు. మరి ఇప్పుడు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే జంగమ దేవరుగా వచ్చి ఈయనలో ఉన్న ఆ దైవ ప్రజ్ఞని మేల్కొలిపారు. అలాగే పత్రిసారి చెప్తారు, నాకు కూడా సామాన్యంగానే నేను వచ్చాను, కానీ నేను ఒక యాక్సిడెంట్లో వాకిన్ అయ్యాడు, నాలోకి బుద్ధుడు వాకిన్ అయ్యాడు. వెంటనే నేను అవన్నిటిని వదిలేసి ఈ జ్ఞాన ప్రచారానికే నేను తిరగడం మొదలు పెట్టాను అని చెప్పడం జరిగింది. ఇలాంటి మహాత్ములు అక్కడ మనం కులాలు, వర్ణాలు, ఇల్లేనోళ్ళు, ఉన్నవాళ్ళు ఇవన్నీ అనుకుంటాం. వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఈ భూమి మీదకి వచ్చారో అది గ్రహించగలిగే జ్ఞానం లేకే వాళ్ళని ఎన్నో ఇబ్బందులు పెట్టేస్తూ ఉంటారనమాట. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మరి ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని చెప్పే దివ్య అవకాశాన్ని ఇచ్చిన పర్యు మీకోసం వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన సీతాకుమారి గారు గొల్లల మావిడ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ద్రాక్షారామంలో ఉన్న ఆదివారపేటలోని శివబాలయోగి గారి చరిత్ర గురించి, మనకి ఆయన జీవిత చరిత్ర చెప్పడానికి, ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం.